ఓకే. కాంగ్రెస్ నాయకులు శివకుమార్ లాల్ గారు శ్రీనివాస్ గారు చెప్పండి. ఎట్లా చూస్తారు? ఒకవైపు ఏమో మీరు ఎన్నికల సంఘంతో షెడ్యూల్ రిలీజ్ చేయించారు, ఇదే క్రమంలో ఎన్నికలకు వెళ్తాము, 42% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామని చెప్తున్న క్రమంలో మరి మొన్న ఒక రెడ్డి ఇవాళ ఒక రెడ్డి మొత్తానికి బీసీలకు 42% ఎట్లు ఇస్తారు, ఈ యొక్క జీవన్ నిలిపేయండి అంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిండు. రేపే 8వ తేదీ దాకా అవసరం లేదు మీకు, రేపే దీనిపైన ఒక క్లారిటీ వస్తుంది, మరి విచారణ జరిగే అవకాశం ఉంది. సో మీరేమో జెడ్పీటీసీలు అందరూ కూడా మరి ఎమ్మెల్యేల చుట్టూ మంత్రుల చుట్టూ టికెట్ల కోసం మరి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అంతా కూడా ఆశాహులంతా చూస్తున్నారు. ఇక వాళ్ళకి ఆశాభంగం మరొకసారి తప్పదంటారా? ఏం చెప్తారు? ఇక 99 టీవీ ప్రేక్షకులకు మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. బట్ ఏమంటే కాంగ్రెస్ పార్టీ గతంలో ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినట్టే బీసీలకు 42% ఇవ్వాలనే రకంగానే కాంగ్రెస్ పార్టీ ముందు పోయింది. దాని తర్వాత ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రక్రియ ప్రకారమే అసెంబ్లీలో బిల్లు పెట్టడము, తర్వాత గవర్నర్కి పంపించడము, దాని తర్వాత హైకోర్టు ఈ మన సెప్టెంబర్ 30th లాస్ట్ డేట్ అనే రకంగా చెప్పడంతో ఆర్డినెన్స్ కూడా పాస్ చేసి గవర్నర్కి కానీ లేకపోతే రాష్ట్రపతికి పంపించడం జరిగింది. దాని తర్వాత ఢిల్లీలో కూడా జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. దానికి ముందు వాయిదా తీర్మానం చేయమని చెప్పి పార్లమెంట్ మెంబర్స్ కూడా, ఓన్లీ కాంగ్రెస్ మెంబర్స్, కాంగ్రెస్ కూటమి, ఈ బీజేపీ 8 మంది ఎవరైతే గెలిచిండ్రో వాళ్ళు ఎక్కడ కూడా ఇటు గల్లీలోనేమో బిల్ కి మద్దతు తెలుపుతారు, అటు ఢిల్లీలోకి వచ్చే వరకు వాళ్ళు సస్యమరా అనడము, లేకపోతే మా ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కానీ అమిత్ షా గారు కానీ చెప్పలేదు అనే రకంగా వాళ్ళు తప్పించుకొని తిరగడం జరిగింది. ప్రతి దగ్గర కూడా బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తుంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దాని మీద నిర్ణయం ఎట్టి పరిస్థితిలో తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రజలకు ఏదైతే మాట ఇచ్చినామో దాని ఉద్దేశం ప్రకారమే అనే రకంగా 42% ఇస్తామని గతంలో కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ బీజేపీ ప్రభుత్వం ఈ బిల్లులని పెండింగ్ పెట్టడము, పాస్ చేయకపోవడం ఉంటే 42% పార్టీ పరంగా అయితే ఇస్తామనే రకంగా కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఆల్రెడీ షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది 9వ తారీఖు నుంచి అనేది. కాకపోతే హైకోర్టులో కేసు వేయడం వల్ల రిజర్వ్ పెట్టడంతో 8వ తారీఖు రోజు దాని రిజల్ట్స్ ఉంది అనేది మనకందరికి తెలిసిన విషయం. 8వ తారీఖు ఏముంది అంటే ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే మంత్రివర్గంలో ఆశాభావం ఉంది. ఖచ్చితంగా 8వ తారీఖు రోజు మన దగ్గర ఏదైతే షెడ్యూల్ విడుదల చేసిందో దాని ప్రకారమే ముందుకు పోతుంది అనే రకంగా ప్రభుత్వం ఆలోచిస్తుంది. కానీ ఇప్పుడు మళ్ళీ మీరు కొత్తగా సుప్రీంకోర్టులో కూడా ఇంకొక అతను వెళ్ళిండు అనే రకంగా మాట్లాడుతుంది కాబట్టి మరి దాన్ని ఏం నిర్ణయం అయితే దాన్ని బట్టే మళ్ళీ ముందుకు పోవడం. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రక్రియ స్థానిక సంస్థల ఎన్నికలకు ఎవరైతే నిలబడుతుండ్రో వాళ్ళని అది క్యాండిడేట్ సెలక్షన్స్ చేయడం మటుకు పార్టీ పరంగా అది జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇవాళ కాకపోయినా ఏ మాత్రం ఆలస్యమైనా మళ్ళీ క్యాండిడేట్లు అయితే కంపల్సరీ సెలక్షన్ చేసి పెట్టుకుంటే వాళ్ళు కూడా వాళ్ళ ఫీల్డ్ లో రెడీ ఉంటారు అనేది పార్టీ కూడా ఆలోచించడం లేదు. ఖచ్చితంగా ఆశాభావులు వస్తారు, అది జగమెరిగిన సత్యం. ఎందుకంటే ఎలక్షన్స్ అన్నప్పుడు అది లోకల్ బాడీ ఉండొచ్చు, ఎమ్మెల్యే ఉండొచ్చు, పార్లమెంట్ ఉండొచ్చు, ఏదైనా సరే ఖచ్చితంగా ఆశాభావులు ఉంటారు అనేది అన్ని పార్టీలలో, ఒక కాంగ్రెస్ పార్టీ అనేది కాదు. ఖచ్చితంగా చూద్దాం 8వ తారీఖు రోజు ఏం జరుగుతుంది అనే ఒక ఆలోచనతో దాన్ని బట్టి ఇమీడియట్ షెడ్యూల్ ని మళ్ళీ నోటిఫికేషన్ చేస్తారా లేకపోతే వాయిదా తీర్మానం ఏమైనా ఉంటుందా దాన్ని బట్టి ఆలోచిస్తాం. ఓకే, బాలరాజ్ యాదవ్ గారు. సార్ నమస్కారం సార్. ముందుగా శ్రీనివాస్ గారు మీకు 99